ఎవరైతే ఆ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ప్రయారిటీ ఇస్తున్నారో, మీకు ఆపద వచ్చిన రోజు అదే ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఒక ఫోన్ కొడితే ఏనా డాష్ వచ్చి మీకు హెల్ప్ చేయడం ఇది వాస్తవం. అర్థం చేసుకో. అంటే ఎప్పుడు సీరియస్ అవుతారు? ఇంకా స్పీకర్ మీకు వచ్చినప్పుడు సీరియస్ అవుతారు, లేదా సీరియస్ గారా? దేవుని దయ వల్ల ఈరోజు జీవితాలు అన్ని సక్రమంగా పోతున్నాయి కదా, అందుకోసం ఈరోజు సీరియస్నెస్ లేదు. మనిషి ఎప్పుడు సీరియస్ అవుతాడంటే, ఒకటి గుడ్డ నిండా బాధ ఉంటే సీరియస్ అవుతాడు, అంటే మనసు విరిగిపోతాడు. బ్రోకన్ హార్ట్, ఎంప్టీ స్టమక్, ఎంప్టీ పాకెట్స్ విల్ టీచ్ యు ద రైట్ లెసన్. జోబులో రూపాయలు లేకపోతే, కడుపు మారుతుంటే, గుండె నిండా బాధ ఉంటే ఆటోమేటిక్ గా మనిషి సీరియస్ అవుతాడు. ఈ రోజు గుండె నిండా బాధ ఉన్నా, జోబులో రూపాయి లేకున్నా కడుపు మాత్రం మారుతుంది. గవర్నమెంట్ పుణ్యాన్ని సోమరిపోతులు తయారు చేస్తుంది. కూర్చున్న దగ్గర పథకాలు, మీరు బతుకుర్రమైన ఈ పథకాలు ఇస్తా ఆ పథకాలు ఇస్తారంటే సోమరిపోతులు బతుకుతున్నారు. ఇల్లు లేని వాడికంటే ఇల్లు వ్యాలంటీ తెలుస్తుంది, ఫుడ్ లేని వాడికంటే ఫుడ్ వ్యాలంటీ తెలుస్తుంది. ఆపర్చునిటీస్ కోసం మార్కెట్లో గిలగిలి కొట్టుకుంటున్నారు, వాళ్ళకి అడగండి ఆపర్చునిటీస్ గురించి, వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు భగవంతుని దయ వల్ల ఇంత మంచి కంపెనీ, ఇంత మంచి ఎండీస్ రెడ్డి మీ ముందరుండి, ఇంత మంచి లీడర్స్ ముందరుండి, రండి తున్నుకోండి, తున్నుకునోనికి తున్నుకునంత అని చెప్తే కంఫర్ట్ జోన్. ఇంకెన్ని రోజులు కంఫర్ట్ జోన్. భగవంతుని కోరుకుంటున్నా ఫ్యూచర్లో మీ జీవితంలో ఇలాంటి డే రావద్దని. కానీ ఖచ్చితంగా మీరు కనుక ఇప్పుడు కంఫర్ట్ జోన్ ఉంటే ఫ్యూచర్లో అలాంటి డే వస్తుంది. అది ఇప్పుడు నేను చూపించిన సీన్ ద్వారానే కాదు, అది మీ పిల్లల ఫీజు కన్నా, ఇంకేదైనా ఎమర్జెన్సీ అన్నా, ఇంకేదన్నా కావచ్చు, కానీ వస్తుంది మీరు కనుక ఇప్పుడు సీరియస్ కాకపోతే.